నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నూతన హంగులతో మహిళల కోసం ఆధునీకరించబడిన మహిళా సాధికారత భవనాన్ని పునఃప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నుండి వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభం కానున్న పాఠశాలలు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషిన వీడ్కోలు సభ బుధవారం నిర్వహించారు. తెనాలి నుండి నంద్యాల కమిషనర్ గా బదిలీపై వెళుతున్న సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో కౌన్సిల్ హాల్ నందు ఆయనకు సత్కార సభ నిర్వహించారు. 18 నెలల కాలంలో ఉద్యోగులను ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు. అనంతరం కమిషనర్ శేషన్నను ఘనంగా సత్కరించారు. మనం ఎంత నేర్చుకుంటే అంత నాలెడ్జ్ మన దగ్గర ఉంటుంది. సరస్వతి మన చెంతగా ఉంటే ఇంకా ఆ లక్ష్మీదేవి ఏదో రోజు మన దగ్గర రావాల్సిందే. ఆ లక్ష్మీదేవి మన దగ్గర వస్తే ఇంకా సంపాదన దగ్గర ఉంటుంది. ఆ సంపాదన దగ్గర ఉంటే ఇంకా మనం హ్యాపీగా గడిపేస్తాం. ఇది నేను నమ్మినటువంటి సిద్ధాంతం. లక్ష్మీదేవి నా దగ్గర ఉండేది కానీ సరస్వతీదేవి అయితే మాత్రం ఉండదు అనుకుంటున్నాను. సో ఇది బ్యాక్గ్రౌండ్ గా చెప్పుకుంటే కనుక ఇక మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం గురించి చాలా మంది మన మిత్రులు అలాగే సోదరుడు గోపాలకృష్ణ గారు గౌరవ కౌన్సిలర్స్ విషయంలో చెప్పుకొచ్చారు. ఆఫీసర్లు ఉన్నాయి, ఆఫీసర్లు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 3 వ్యక్తులు కలిసి ఒకరి సర్వీస్ ఇవ్వాలి. ఆ 3 వ్యక్తులు అంటే ప్రజాప్రతినిధులు అలాగే ఆఫీసర్స్ ఇద్దరిని డివిజన్ ఇస్తూ సమన్వయంగా సమచిత్తాన్ని బయటపెట్టేటట్టు పెట్టిన కార్యక్రమం. తెనాలి వచ్చే ముందు తెనాల పల్లెలో ఉంటున్నా నిజంగా మహామహులు పనిచేశారు. చాలా మంచి కమిషనర్స్ పెద్దలు చేశారు. చేసిన మున్సిపాలిటీలో మనకు అదృష్టము ఉంటాయని అనుకునేవారు. కానీ ఆయాచితంగా అదృష్టం నాకు తగ్గింది. దానికి ఆ రోజు కానీ ఈ రోజు కానీ నాకు సహకరించినటువంటి వాళ్ళందరూ ధన్యవాదాలు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, తహసీల్దార్ గోపాలకృష్ణ, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనుబంధంలో ఆయన 1-2 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. ఏదైనా విషయంలో ప్రోగ్రామ్ అమ్మ వస్తున్నారా లేదా అని ఆయన చెప్పే విధానం కానివ్వండి. అలానే మున్సిపల్ సిబ్బందికి ఆయన వస్తానే ఒక మాట అన్నారు, అమ్మ మాస్టర్ లాగా నేను గద్దలు తీసుకొని 2 దెబ్బలు వేసి చెప్తాను, వినపోతే మళ్ళీ ఇంకోసారి 2 ముట్టిగా వేస్తానని చెప్పడం జరిగింది ఆ రోజున సభలో. అలానే ఈ రోజున సంతోషంగా చేస్తున్నారంటే మన కమిషన్ గారు అన్నదాన్ని. అలానే ఈ రోజున అభివృద్ధి పనులు మన తెనాలి పట్టణంలో ఎంత అభివృద్ధి చేస్తుందో మనందరూ తెలిసింది. ఈ రోజు మీ 10 నెలలు ఉంది, 10 నెలలు మాతో పాటు ఉంటారనుకున్నాను, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది వృత్తిపరంగా. కాబట్టి సార్ ఈ రోజు మీరు వెళ్తున్నాము, మేము వెళ్తాము, కానీ జీవితాన్ని ఉండబట్టి స్పర్శపోవడం సార్ గుర్తుపెట్టుకుంటాము. అలాగే వెళ్ళి మర్చిపోయేటప్పుడు మన డంపు యార్డ్ని తరలించే క్రమంలో కొబ్బరి కొండలు ఎక్కువైపోయిన మీటింగులు కూడా పెట్టుకున్నాం. వాటిని ఎలా తీసుకెళ్లాలంటే మళ్ళీ దానికి అంటే
కోఆర్డినేషన్తోనే చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం బిగుసుకుపోతామో నా గీత ఇంత మటుకే నా గీత తీసుకొని ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా మన కింద ఉన్న వాళ్ళతో ఎలా ఉంటుందో తెలియదు కానివ్వండి, నైబరింగ్ డిపార్ట్మెంట్స్తో ఖచ్చితంగా గ్యాప్ ఉంటే పెద్దగా డెవలప్మెంటల్ యాక్టివిటీ ముందుకు సాగదు. దీనివల్ల ఎవరికి నష్టం అంటే పబ్లిక్కి నష్టం. ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల మధ్య అధికారుల మధ్య గ్యాప్ ఉంటే ఈ నష్టం పబ్లిక్కి ఎఫెక్ట్ అవుతుందని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. అందుకు నేను ప్రోయాక్టివ్గా అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకొని ఉద్యోగం చేస్తే బాగుంటుందని నేను ఎప్పుడు ఆశిస్తూ ఉంటా. అలాగే నా ప్రయాణం అలాగే సాగుతాం. మరి శేషన్న అన్న ఎంత బాగా చేశాడో మీరు అందరూ చెప్పారు. చాలా బాగా చేశాడు ఆయన. నేను బైబిల్లో ఒక వాక్యం కూడా చదివాను. వృత్తి పట్ల నిబద్ధత గల వ్యక్తి రాజు వలె నుండును. విన్నారా అన్న? ఆ ఇంట్రెస్ట్ ఉందా కన్నా? నేను నాకు అన్నిటి మీద అవగాహన ఉంది. నాకు భగవద్గీత పాయింట్ చెప్పగలను, దీంట్లో చెప్పగలను. ఆ దాంట్లో అంటే రాజు వలె నుండి అంటే కిరీటం పెట్టుకుని ఎట్లా ఉంటాడేమో అని కాదు ఈ సారాంశం. అందరూ గౌరవించే స్థానం, అందరి చేత పొగడబడే స్థానంలో, అందరూ సూపర్ ఆహా అనిపించే స్థానంలో ఉన్నారని ఈ జనాల్లో నేను నమ్ముతున్నాను. అధిక ఫీజులు దోపిడీలకు పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తెనాలి పట్టణ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. తెనాలిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని కార్పొరేట్ కాలేజీలు, కొన్ని కార్పొరేట్ స్కూల్స్, కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పిల్లల దగ్గర అధికమైన ఫీజులు వసూలు చేస్తూ గ్రూపుకి తగ్గట్టు ఫీజులు కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్క గ్రూపుకి 50,000, 70,000 అలా వసూలు చేస్తున్నారు. ఇక్కడ మన తెనాలి టౌన్లో కూడా కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు కానీ కొన్ని కాలేజ్ యాజమాన్యాలు కానీ పిల్లల్ని ఒక పక్కన మానసిక ఒత్తిడికి గురి చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టిందే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెడుతూ మీరు ఫీజు కడితేనే కాలేజీలో అనుమతిస్తాము, లేకపోతే అనుమతించాము అని చాలా బాధ పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు మన దృష్టికి వస్తున్నాయి. ఆ పిల్లలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఫీజులు మేమే కట్టి వాళ్ళ కాలేజీలో కూడా చదివిస్తున్నాం. ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే పిల్లల్ని తల్లిదండ్రులను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సపోర్టుగా తోడుగా చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్స్ మేము ఉంటామని తెలియజేస్తున్నాము. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇనైతుల్లా, తెనాలి అధ్యక్షులు నిట్టా బాలు, సుబాని, సులేమాన్, యువ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు, ఈ ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళ సొంత గవర్నమెంట్ సైట్లో ఒకలాంటి ఫీజులు పెట్టి పేరెంట్స్ రాగానే ఒక టైప్ ఫీజులు చెప్పి చాలా ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. చదువు అనేది ప్రతి పేదవాడు చదువుకోవాల్సిన అవసరం ఉంది. సావిత్రిబాయి పూలే లాంటి గొప్ప వ్యక్తులు చదువు కోసం పోరాడారు. కానీ వాళ్ళు చూస్తూ ఉంటే దానికి ఫీజు, ఎగ్జామ్ ఫీజు అని, అడ్మిషన్ ఫీజు అని ఏటిగా వేసుకుంటా నచ్చినట్టు చేస్తూ ఉన్నారు. చేరేదాకా కాళ్ళ ఎలా పెడతారు. చేరిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారం ఫీజులు వేసుకొని పేరెంట్స్ని, పిల్లల్ని మానసిక ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. పిల్లల క్లాసుల్లో లేపి మీ ఫీజులు కట్టట్లేదని చెప్పి ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎలా పడతారో మాట్లాడటం, ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం పోయిన అకాడమిక్ ఇయర్ లాస్ట్ విద్యా సంవత్సరంలో చూసాము. ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ అవుతూ ఉంది. ఇలాంటి పునరావృతంగా జరిగితే మాత్రం ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఒప్పుకోదు. మేమందరం నిరసన ర్యాలీ చేస్తాము, కథం తొక్కి ముందుకు వస్తాము. ఎవరైతే విద్యార్థులు ఇక్కడ ఉన్నామో మేమందరం కూడా ఆ ఫీజు తగ్గడానికి మేము చర్యలు చేస్తాము. జూన్ 12 నుంచి అఫీషియల్గా స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు నార్మల్గా అడ్మిషన్ ఫీజు, రకరకాల ఫీజులు, నార్మల్ యూజ్లెస్ ఫీజెస్ ఎందుకు? ఇవేమైనా యూజ్ ఉంటే తీసుకోండి ఫీజెస్. నార్మల్ 70,000, 80,000 ఏంటి అది? ఫీజెస్ ఆస్తులు అడుగుతుంది. ఎవ్రీ బ్లడ్ ఫ్లో రూపాయి కట్టాలంటే ఎంత బ్లడ్ అనేది వాళ్ళు తీస్తున్నారు అర్థం కావట్లా. ప్రైవేట్ కాలేజెస్ ఏమనుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఫీజెస్ ఒక్కొక్క గ్రూప్కి ఒక ఫీజెస్ 80,000, 90,000. S40 కావాలంటే 1,00,000 కట్టండి. ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్లో వచ్చారు, సెకండ్ ఇయర్ ఫీజు అనేది చెప్పకుండా ఫస్ట్ ఇయర్ ఫీజు రాపిస్తారు. సెకండ్ ఇయర్ వచ్చారు 20,000, 30,000 పెంచి చెప్తున్నారు. ఏంది అది? ఫీజెస్ ఏంది? ద గవర్నమెంట్ షుడ్ టేక్ అండ్ యాక్షన్. అదే సర్కులర్స్ కూడా పంపించాలి. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఏం చేస్తున్నా మనకు తెలియదు, బట్ ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే తెనాలిలో చాలా కాలేజెస్ ఉంటున్నారు. పేదోళ్ళు ఏమైపోతారు? గవర్నమెంట్ కాలేజ్ ఉందా? అది లేదు. అదేమైనా ప్రొవైడ్ చేసిద్దా? అది లేదు. రైజింగ్ ది వాయిస్ అగైన్స్ ద గవర్నమెంట్. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి.
పాఠశాలలు పునఃప్రారంభమైన నాటి నుండే విద్యాబోధన జరిగేలా స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే అందించేందుకు కసరత్తు చేపట్టింది. తెనాలి మండల పరిధిలో అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు తల్లికి వందనం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని, ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. రేపటి నుంచి పాఠశాల పునఃప్రారంభం అవుతున్నాయి. అన్ని మేనేజ్మెంట్లో ఉండేటువంటి పాఠశాలలు రికగ్నైజ్డ్, ఎయిడెడ్, గవర్నమెంట్ అన్ని పాఠశాలల వాళ్ళు కూడా రేపటి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. పిల్లల యొక్క తల్లిదండ్రులందరినీ కోరేది ఏంటంటే పిల్లలందరినీ కూడా పాఠశాలకు పంపించవలసిన కోర్చడం. అమ్మఒడికి సంబంధించి కూడా ఈ నెలలో అమౌంట్లు వేస్తారు. దానికి సంబంధించిన లిస్టులు కూడా మరి రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారు, విద్యాశాఖ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వేస్తారు ఈ సంవత్సరం. దానికి సంబంధించి లిస్టులు కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. అది గ్రామ సచివాలయం నుంచి ఆ లిస్టులు తీసుకొని హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ కూడా లిస్టులు ఇవ్వడం జరుగుతుంది. పిల్లల యొక్క ఆధారాలను బట్టి వెరిఫికేషన్ చేసి అమౌంట్లు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడానికి సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా పాఠశాలలన్నీ కూడా మార్పు చేయడం జరిగింది. మోడల్ పాఠశాలలో, బేసిక్ పాఠశాలలో, ఫౌండేషన్ పాఠశాలలో మార్చడం జరిగింది. ఇప్పటికే కౌన్సిలింగ్ కూడా 50% కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. ఎస్జిటి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది, టీచర్స్ కౌన్సిలింగు. అయితే ఇక్కడ మోడల్ ప్రాథమిక పాఠశాలలో మనం చూసినట్లయితే అక్కడ 5 టీచర్స్ ఉండడం జరుగుతుంది. క్లాస్కి ఒక టీచర్ ఉంటారు. ఎక్కడైతే రోల్ 60 కంటే తక్కువ ఉందో ఒక పిఎస్హెచ్ఎం ప్లస్ 4 టీచర్లను ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఎస్జిటి పాఠశాలలో ఉండేటువంటి, ప్రైమరీ పాఠశాలలో ఉండేటువంటి టీచర్స్ యథావిధిగా కౌన్సిలింగ్ అయిందాక కూడా వాళ్ళ యొక్క పూర్వ పాఠశాలలు అంటే పాత పాఠశాలకి అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ప్రతి పాఠశాలకు కూడా బుక్స్ కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ కిట్స్, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ కిట్స్ రేపే ఇస్తారు. టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, షూ కావచ్చు, అదేవిధంగా టైగా బెల్ట్ కావచ్చు, అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కిట్లను కూడా తీసుకోవచ్చు. రేపటి నుంచే మధ్యాహ్న భోజనం కూడా ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మందిని పిల్లలు చేరే విధంగా తల్లిదండ్రులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. పిల్లలు ఎక్కువగా చేరినట్లయితే మరి ప్రభుత్వం కూడా మెరుగైనటువంటి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది, నాణ్యమైనటువంటి విద్యని అందించే అవకాశం ఉంటుంది. మరి డిఎస్సి కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. త్వరలో వాటి యొక్క నియామకాలను ఆగస్టు నాటికి కొత్త పోస్టులను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడో కూడా టీచర్స్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గమనించి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతున్నాను. యూనిఫామ్స్ మనకి రేపటి నుంచి స్కూల్ రీఓపెన్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మనకి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగులు, యూనిఫామ్స్ అన్నీ వచ్చి ఉన్నాయి. రేపటి నుంచి మేము పిల్లలకి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎవరైనా కొత్తగా మన స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ప్రభుత్వం నుంచి అనేక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి మన స్కూల్లో 2 ఎన్సీసీ ట్రూపులు కూడా ఉన్నాయి. ఒకటి ఎయిర్ ఫోర్స్ వింగ్, ఒకటి ఎన్సీసీ వింగ్, ఆర్మీ ఒకటి, 2 ఉన్నాయి. ఎవరైనా కానీ పిల్లలు మన స్కూల్లో చేరాలంటే చక్కగా ఈ 2 ఎన్సీసీ వింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా పొందొచ్చు. అంతేకాకుండా పిల్లలు క్రమశిక్షణతో ఉండటం కోసం అని చెప్పేసి స్కౌట్ గ్రూప్ ట్రూప్స్ కూడా మన స్కూల్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో కౌలుదారులు వారి యొక్క భూ యజమానుల నుండి కౌలు రైతు కార్డులు తప్పనిసరిగా ఉండాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. ఈ పంట నమోదు చేయించుకోవాలన్నా, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రభుత్వపరమైన లబ్ధి పొందాలన్నా కౌలు రైతు కార్డు తప్పనిసరిని రైతులు తప్పనిసరిగా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి కౌలు రైతు కార్డులు పొందాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం మనకి రైతులకి ముఖ్యంగా యూనిక్ ఐడి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది.
కనుక ఇంకా ఎవరైనా రైతులు తెలియక అందుబాటులో లేక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోకపోతే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేయించుకోండి. ప్రతి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి బెనిఫిట్కి మనకి యూనిక్ ఐడి అనేది ఒకటి తప్పనిసరిగా రైతు దగ్గర మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించుకోండి. అలాగే ఎవరైతే కౌలుదారులు ఉన్నారో మీరు కూడా మీ యొక్క భూ యజమానుల నుండి మరి కావలసినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి కనుక తప్పనిసరిగా కౌలు రైతు కార్డు అనేది కూడా కౌలుదారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకున్నట్లయితే మరి ఈ పంట నమోదు అనేది చేయించుకోవడానికి ఆ తర్వాత మనము ధాన్యం అమ్ముకోవాలన్నా ఏదైనా పంట నష్ట పరిహారం ప్రభుత్వం నుండి పొందుకోవాలన్నా ఏదైనా మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ మా రైతుకి రావాలన్నా ఖచ్చితంగా కౌలుదారులు సిసిఆర్సి కార్డు తీసుకోవాలి. మనకి కౌళ్ళు అనేది ఫైనల్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి సిసిఆర్సి పోర్టల్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా విఆర్ఓ నుండి సిసిఆర్సి కార్డు తీసుకొని మీ సమీపంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలోని విఏకి అందించినట్లయితే మీరు మీ పంట నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.